హరే కృష్ణ. ప్రపంచంలో ప్రజలందరినీ కూడా భగవంతుడితో అనుసంధానం చేసేటువంటి ప్రామాణిక సాంప్రదాయాలలో ఒకటి పవిత్రమైనటువంటి భారతదేశంలో బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయం. ఆ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయం ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ పేరిట ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. ప్రధానంగా ఈ సంప్రదాయాన్ని ఇంతగా విస్తరింపజేయడానికి మూల కారణం ఏమిటనంటే గ్రంథ వితరణ. ఈ గ్రంథ వితరణ ద్వారా ప్రజలందరికీ కూడా భగవద్ జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు స్వామీజీ ప్రభుపాదుల వారు. అందుకని ప్రభుపాదుల వారి యొక్క ఆకాంక్షని, ఆశయాన్ని నెరవేర్చేటువంటి ఒక అవకాశం మనందరికీ కూడా వచ్చింది. మనందరికీ అంటే ప్రత్యేకించి ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థలో భక్తులుగా ఉన్నటువంటి, సభ్యులుగా ఉన్నటువంటి మనమందరం, అలానే ఇస్కాన్ సంస్థని అభిమానించేటువంటి శ్రేయోభిలాషులు కానీ, అభిమానులు కానీ, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి ప్రతి ఒక్క ధార్మిక వ్యక్తి అందరికీ ఒక అవకాశం వచ్చింది. ఏమిటంటే భగవద్గీత జయంతి, భగవద్గీత యొక్క పుట్టినరోజు సందర్భంగా స్వామీజీ ప్రభుపాదుల వారి యొక్క అత్యంత ఇష్టమైనటువంటి ఈ ఆశయాన్ని నెరవేర్చే అవకాశం మనకు లభించింది. బాగా ఆలోచించండి. మనం అందరం కూడా ఈ రోజున ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని పాటిస్తూ ఉన్నామంటే, ఇస్కాన్ సంస్థలో ఉన్నామంటే ఖచ్చితంగా స్వామీజీ ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు చదవడం వలనో, లేదా చదివిన వాళ్ళు మనకి బోధించడం వలనో మనం అందరం కూడా వచ్చాము, ఈ మార్గాన్ని తీసుకున్నాము, కొనసాగిస్తున్నాం. అందుకని ఈ అవకాశాన్ని మరింత ప్రజలకి అందరికీ కూడా చేరవేసేదానికి ఒక అవకాశమే మన యొక్క భగవద్గీత జయంతి మాసం. దీన్నే ప్రభుపాదుల వారి యొక్క బుక్ మ్యారథాన్, పుస్తక వితరణ పరుగు పందెం అంటారు. మామూలుగా సంవత్సరం అంతా 11 నెలలు కూడా మనం ఏదో సాదాసీదాగా మనం పుస్తకాలు ఇచ్చి ఉండొచ్చు సందర్భానుసారంగా. కానీ ఇప్పుడు మాత్రం భగవద్గీత జయంతికి మనం పరుగు పందెంగా, మ్యారథాన్, మనం ఈ నెల రోజులు కూడా పుస్తక వితరణ చేయాలి, భగవద్గీత గ్రంథ వితరణ చేయాలి. అందుకని ప్రభుపాదుల వారికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ సేవను చేయడానికి ఇస్కాన్ యొక్క ప్రతి సభ్యుడు, ఇస్కాన్ యొక్క ప్రతి ఒక్క అభిమాని, శ్రేయోభిలాషి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా, పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా, లేదు అన్నమాచార్య చెప్పినట్లుగా పిండంతే అన్నట్లు మనం ఎంత శక్తి సామర్థ్యం ఉంటే అంత ఈ పుస్తక వితరణ కోసం ఈ నెల మనం గనక చేయగలిగితే అది ప్రభుపాదుల వారిని సంతృప్తి పరుస్తుంది. గురువు సంతృప్తి చెందాడు అని అంటే గోవిందుడు సంతృప్తి చెందుతాడు అనేటువంటిది మనకి శాస్త్రాల్లో, భగవద్గీతలో, భాగవతంలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి వాక్యం. అందువల్ల భక్తులందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన ఏంటంటే మనమందరం శక్తి కొద్దీ పుస్తక వితరణ అనేటువంటి సేవ ఈ ఒక్క మాసం చేద్దాం. మిగతా 11 నెలలు ఏదో సాదాసీదాగా ప్రయత్నం చేస్తుంటాము. ఈ ఒక్క మంత్, ఈ ఒక్క నెల మనము ఎలా అంటే ప్రయాసతో కూడినటువంటి, పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నం చేసి ఈ గ్రంథాలని అందరికీ కూడా చేరవేయాలి. అదే సమయంలో మర్చిపోవద్దు, ప్రభుపాదుల వారు కోరినటువంటిది ఈ గ్రంథాలు మనమందరం బాగా చదవాలి. ప్రభుపాదుల వారు చెప్పింది ఏంటంటే ఈ గ్రంథాలు మనం అందరం కూడా బాగా అధ్యయనం చేయాలి అని చెప్పన్నారు. అంటే అధ్యయనం అని అంటే చదివి, రాసి, దానిని స్మరణ చేసుకొని జీవితంలో పాటించి 10 మందికి ప్రచారం చేసేది, ఇదంతా కలిపి అధ్యయనం అంటారు. అలా ఈ గ్రంథాలను అధ్యయనం చేయడం కూడా ప్రభుపాదుల వారికి అత్యంత ఇష్టమైన సేవ అని గుర్తించి ఈ నెల ఈ గ్రంథాలను అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం. అది ఎలాంటిది అని అంటే చెప్పారు, వజ్రపు ఉంగరం అంటారు. భక్తుడు బంగారం లాంటి వాడు, భగవంతుడు వజ్రం లాంటి వాడు. ఒక వజ్రపు ఉంగరంలో ఏముంటుంది? బంగారు ఉంగరం, మధ్యలో వజ్రం పొదగబడి ఉంటుంది. ఆ విధంగా ఈ గ్రంథం ఎలాంటిదంటే వజ్రపు ఉంగరం లాంటిది. ఎందుకంటే ఇందులో బంగారం లాంటి భక్తుడు స్వామీజీ ప్రభుపాదుల వారి భాష్యాలు ఉన్నాయి. అలానే భగవంతుడు వజ్రం లాంటి వాడు అన్నాం కదా, ఆయన వజ్రం లాంటి భగవద్గీత ఉపదేశాలు ఉన్నాయి. ఆ భగవద్గీత ఉపదేశాలు ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలతో ఇది ఒక వజ్రపు ఉంగరం లాగా ఇది విరాజిల్లుతుంది. అలాంటి భగవద్గీతని మనం అనేక మందికి ఈ మాసంలో ఇచ్చే ప్రయత్నం చేస్తే అది నిజమైనటువంటి సేవ ప్రభుపాదుల వారికి. అది కృష్ణుడికి అత్యంత సంతృప్తినిచ్చేటువంటి సేవ. హరే కృష్ణ.